అందరికి నమస్తే. హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది ఇది చాలాసార్లు చెప్తున్న విషయమే. కానీ లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఆగస్టులో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఆగస్టులో 330 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి రిజిస్ట్రేషన్స్ శాఖ నుంచి గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్కి వచ్చాం కదా, ఇది సెప్టెంబర్ నెల. 2023 సెప్టెంబర్లో 1,00,000 లావాదేవీలు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లావాదేవీలు జరిగి మొత్తం 955 కోట్ల ఇన్కమ్ వచ్చింది. అప్పుడు 2023 ఈ నెలల సెప్టెంబర్ పేమెంట్ అక్టోబర్లో మనకు తెలుస్తుంది కదా. 2024 సెప్టెంబర్కి వచ్చే వరకు 80,000 లావాదేవీలు జరిగి 650 కోట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎంత దగ్గర 305 కోట్లు 305 కోట్ల రూపాయలు తక్కువైపోయినాయి. 305 కోట్ల రూపాయలు అంటే నాటి జోక్ కదా. రిజిస్ట్రేషన్ శాఖలో 955 కోట్లకి వెళ్ళి 650 కోట్లు పడిపోయినాయి. నాకు తెలిసి ఇంకా పడిపోతాయి. వీళ్ళు హైడ్రా ఓన్లీ హైదరాబాద్లో ఈ చెరువు, ఎర్ర చెరువు, నల్ల చెరువు, మన్ను చెరువు కాదు. వీళ్ళు ఏడబడతాడో కూల్చేస్తున్నారు. మంచిర్యాలలో కూల్చేసిండ్రు, పోయి ఆదిలాబాద్లో కూల్చేసిండ్రు, ఆడపిద్దలు అయింది, సూర్యాపేటలో కూల్చేసిండ్రు, ఏడబడతాడో కూల్చేస్తున్నారు. ఒకసారి స్టేట్ వైడ్ రిపోర్ట్ ఎట్లా చూడండి. ఒకసారి మహబూబ్ నగర్, మామనార్లో కూడా కూల్చేసిండ్రు. అసలు అడ్డు లేదు, అదుపు లేదు. లావాదేవీలు 8,368. ఆదాయం 2023లో 18 కోట్లు వస్తే ఇప్పుడు 14 కోట్లు వచ్చినాయి. ఇది కూడా పడిపోతుంది చూడు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఎవరు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు, మాకు హైదరాబాద్లో నిద్ర రావాలని. మీరు నిద్ర వస్తుంది, రాష్ట్రం నిద్రలోకి కూడా పోతుంది. ఇవన్నీ జరుగుతాయి ఎట్లా? నిద్ర అంటే నిజామాబాద్ హైడ్రా లాగా నిద్ర రావాలంట. నిజామాబాద్లో కూడా కూల్చాలంట మొత్తం టౌన్లో. అక్రమాలంట. వీళ్ళు ఏది అక్రమం ముద్రేస్తే అది అక్రమం అయిపోద్దా? పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాయి, అన్నీ కడుతున్నాయి. వీళ్ళు ఇది అక్రమం అంటే వీళ్ళ దేవుళ్ళ వీళ్ళు అక్రమం అనగానే అక్రమం అయిపోద్దంట. కాబట్టి ఈరోజు చూడండి, మేడ్చల్, మనకు రంగారెడ్డి మేడ్చల్ ఇవే కదా 80% ఇన్కమ్. రంగారెడ్డిలో 384 కోట్లు వస్తే 247 కోట్లు వచ్చినాయి. దగ్గర 140 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి. 140 crores ఇక్కడనే తక్కువ వచ్చినాయి ఒక రంగారెడ్డిలో. మేడ్చల్లో 13,000 లావాదేవీలు జరిగి 212 కోట్లు వస్తే ఈ సంవత్సరం 133 వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎంత? ఇదొక 67, 12, 79, 80 కోట్లు తక్కువ వచ్చినాయి. తర్వాత హైదరాబాదు 33, 26. బంజారా హిల్స్ ఇవన్నీ జిల్లాలంటే నాకు తెలిసి రిజిస్ట్రేషన్ ఆఫీసులు అవన్నీ బేస్ చేసి సర్కిల్స్ 33 కోట్లు, 26 కోట్లు. బంజారా హిల్స్లో 72 కోట్లు, 63 కోట్లు. పడాన్ చెరువు 102 కోట్లకు 65, సగం పడిపోయింది. నిజామాబాద్లో 13 కోట్లు రావాల్సింది 10 కోట్లు వచ్చినాయి. ఆదిలాబాద్లో 8 కోట్లు వచ్చేది 7 కోట్లు వచ్చినాయి. కరీంనగర్లో 25 కోట్లు వచ్చేది 19 కోట్లు వచ్చినాయి. ఇంకా అడిగేది నయ్యం అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముతుంటారు నాకు తెలిసి బయట. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంత దీనికి ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు కదా. హైదరాబాద్ చేసేది ఏమి ఉండదు, ఏమన్నా గడ్డి వీకుడు తప్ప ఆడ ఏమి ఉండదు. వ్యవసాయ భూములు ఏముంటాయి? యాప చెట్లు బీకాలి, లేకపోతే మర్రి చెట్లు బీకాలి. అంతకుమించి కులగొండికి ఏముండవు, కొట్టాలు ఉంటాయి వ్యవసాయం చేసుకునే వాళ్ళకు. నల్గొండ 33 కోట్లకు 26 కోట్లు వచ్చినాయంట. ఖమ్మం 14 కోట్లకు 12 కోట్లు. వరంగల్ 34, 21 కోట్లు. మొత్తం పడిపోయింది. స్టేట్ వైడ్గా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్. హైడ్రా అంటే హైడ్రా వ్యతిరేకం ఏం కాదు, హైడ్రా చేయాలి పని. కానీ ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా కూడా. ఏదో దొంగల్లాగా పోయి ఇంట్లో సామాన్ తీయకుండా, ఏదైనా కంపెనీలు ఉంటే తీయకుండా కొడితే అది తప్పుడు సంకేతాలు పోవా? అది చేసే పద్ధతి ఏంది? నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన స్టే తెచ్చుకుంటే కోర్టులో వాదించు. కోర్టు మీద నమ్మకం లేదా గవర్నమెంట్కి? కోర్టుకు పోయి స్టే రాకుండా మీరు వాదించండి. మీ దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉన్నావో అది గవర్నమెంట్దని, అది అక్రమ కట్టడం అని నిరూపించి కూల్చేయండి. కోర్టే చెప్తుంది కదా. తప్పైతే కోర్టు చెప్పదా కూల్చేసుకోండి అని? చెప్తుంది కదా. చాలా వరకు అసలు కోర్టుకు పోయే అవకాశం లేకుండా కదా వీళ్ళు కూల్చింది. మొత్తం దౌర్జన్యం చేసినారు కదా. కంపెనీలు ఉన్నాయి, ఇంట్లో సామాన్ ఉంది, మేము ఉన్న మనుషులు ఉన్నా కూడా కూల్చలే. హైడ్రా మాట తప్పిరు రంగనాథ్ గారు. మేము నివాసం ఉన్న ఇళ్ళ మీదకి పోమన్నారు. వీళ్ళు కూలగొట్టిన సగానికి పైగా నివాసం ఉన్న ఇళ్ళ జనాలను బయటికి తరిమేసి లోపల వంట సామాన్లు కట్టు బట్టలతో నిలబెట్టిన జనాలను. ఇది దౌర్జన్యం కాదా? బుల్డోజర్ పాలన కాదా ఇది? నువ్వు వాళ్ళందరినీ పక్కకు జరిపి చెయ్యి, లేకపోతే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకో, లేదా నోటీస్ ఇవ్వు, 4 రోజులు టైం పెట్టు. వాళ్ళు నిరూపించుకుంటారో మీరు నిరూపించండి. మీరు ఇంకా అట్లా పోతా అది ఇట్లా వంగి ఉంటే ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి రేపు పొద్దుగాల కొట్టేస్తారా? ఇది ఒక కుట్రపూరితంగా లేదా? హైడ్రా అయినా ఏదైనా ప్రభుత్వ వ్యవస్థ ఏదైనా కూడా పద్ధతి ప్రకారం చేయాలి. పద్ధతి ప్రకారం చేస్తే ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు. కానీ మీరు పద్ధతి తప్పి చేస్తున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ మీరు డమాల్ అన్నది. రియల్ ఎస్టేట్ డమాల్ అనడం వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట పోతుంది, గవర్నమెంట్కి వచ్చి ఇన్కమ్ పోతుంది. మీరు ఇప్పటికే దివాలా తీసున్నారు, ఇప్పుడు ఇన్కమ్ మొత్తం పోయింది కదా. మొత్తం చేతులు ఎత్తేసినట్టు ఇంకేమున్నది మీ దగ్గర? ఇప్పుడు చేసేది ఏం లేదు.
చెరువులకు ఎఫ్టీఎలే లేదంట అసలు చెప్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో 2400, 4400 చెరువులకు అసలు పర్మిషన్సే లేవని చెప్పి కోర్టుకి చెప్పిర్రు మొన్న. మళ్ళీ ఇప్పటిదాకా కొట్టిన 300 ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఏంది? అది ఎఫ్టీఎల్ అని మీరు ఎవరు తెలిసిండు? ఎఫ్టీఎల్ లెక్క ఎక్కడిది? మీరు కోర్టుకి చెప్పేదేమో ఎఫ్టీఎల్ లేదని, కూల్చేదేమో ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉందని. మళ్ళీ ఎవరు తెలిసిండు? ఇది మోసం కాదా? ఇట్లా చేసే రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు. దేనికైనా ప్లాన్ ఉండాలి, దేనికైనా ఒక స్ట్రక్చర్ ఉండాలి. కూల్చడం అంటే ఇంకా పోయి కూల్చుడేనా? దానికి ఒక లెక్కపత్రం ఏమి ఉండదా? లాస్ట్కి రియల్ ఎస్టేట్ మొత్తం డమాలనిపించారు. మొదలే నాశనం అయి ఉండే మొత్తానికే పోయింది. ఇప్పుడు మీకు ఇన్కమ్ తగ్గిపోయింది, గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గిపోయింది. మీకే ప్రాబ్లం ఇది. మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు. ఆ గోతులు మీరే పడతారు, ఎవరేం పడరు. కానీ మీరు స్టేట్ వైడ్గా ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఇంకా తగ్గుతాయి, ఇంకా తగ్గుతాయి. చూడు ఇప్పుడు 650 కోట్లు వచ్చినాయి కదా, సెప్టెంబర్ 2024 650 కోట్లు వచ్చినాయి కదా. వీళ్ళు రేపు అక్టోబర్లో ఇంకా తగ్గుతుంది, నవంబర్లో ఇంకా తగ్గుతుంది, డిసెంబర్లో ఇంకా తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ ఎట్లా పెంచాలి? రియల్ ఎస్టేట్ పెరిగితే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, నలుగురు బతుకుతారు. పోయింది ఇక్కడ జనాల కడుపు కొట్టి, రియల్ ఎస్టేట్ బతికి వాళ్ళ కడుపు కొట్టి, గవర్నమెంట్కి వచ్చి ఇన్కమ్ పోగొట్టి ఎటు కాకుండా చేసిన రాష్ట్రాన్ని. హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఎట్లుంటుంది? ఓ మనిషి ఇంటి మీద పడి దొంగలాగా పోతే ఎట్లుంటుంది, వాళ్ళతో మాట్లాడి చేస్తే ఎట్లుంటుంది? నువ్వు కూలగొట్టాలనుకుంటే, అక్రమం అనుకుంటే ముందు నువ్వు అక్రమం తేల్చాలి. ఎవరు తెలుస్తా? రంగనాథ్ తెలుస్తాడు అక్రమం అని, లేకపోతే దానకిషోర్ ఇది అక్రమం అనగానే మీరు కూల్చేస్తారా? మొన్న అడిగింది కదా కోర్టు, చాలా క్లియర్గా అడిగింది. హైకోర్టు నువ్వు అక్రమం ఉంది, సామాను పంపిస్తావా రంగనాథ్, మిస్టర్ రంగనాథ్ పంపిస్తావా అని అడిగితే సపడే చేస్తలేడు. చార్మినార్ కూలగొడతావా రంగనాథ్ అంటే సపడే చేస్తలేడు. ఇదంతా పోనీకి వచ్చింది కాబట్టే రియల్ ఎస్టేట్ కూడా డమ్మాలన్నది. ఇంకా నెక్స్ట్ దీన్ని ఎఫెక్ట్ ఇంకా చాలా ఉంటుంది. ఎక్సైజ్ తగ్గింది, కమర్షియల్ ట్యాక్సులు తగ్గినాయి, గవర్నమెంట్కు 3-4 వేల కోట్ల బొక్క పడుతుంది ఎవ్రీ మంత్. రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ 14,000 కోట్లు వచ్చే ఇన్కము 9,000 కోట్లకు 10,000 కోట్లకు పడిపోయింది. అందులో రియల్ ఎస్టేట్ మెయిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.